సో ఇది టీమ్ అనమాట కవిత రివ్యూ. సో ఇది టీమ్ అనమాట అప్డేట్. ఐటమ్ రాజా లేదా సినిమా all the very best guys. సో అదనమాట ఇప్పుడు హాఫ్ డే టీజరు ఇక్కడ ఆర్కే వాళ్ళ మదరు. సో ఎంత సపోర్ట్ చేస్తారంటే ఇంటికి వెళ్తే ఫుడ్ పెట్టకుండా వదలరు అనమాట. సో ఎప్పుడు సీన్ ఏంటి అడుగుతూ ఉంటారు. ఫుల్ సపోర్టు. నాకు తెలిసి ఒక లేడీకి, ఒక అమ్మాయికి, ఒక మదర్గా ఇంత సపోర్ట్ అనేది ఇప్పుడు నేనైతే చూడలే. సో ఒక ఫాదర్ సైడ్ నుంచి వచ్చిండొచ్చు కానీ మదర్ సైడ్ నుంచి నేను చూడలేదు. సో అలాంటిది హారిక వాళ్ళ మదర్ గారు తన కెరియర్ బాగుండాలి, తను ఒక స్టెప్ వెళ్ళాలి అని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ఫిలిము ఎంత స్ట్రగుల్ పడ్డామో మాకు తెలుసు. ఆ బీచ్ సీన్కి వెళ్ళేటప్పుడు, బీచ్ సీన్ ఉంటుంది, ఆ బీచ్కి వెళ్ళేటప్పుడు చెన్నైకి వెళ్ళేసి మార్నింగ్ షూట్ చేసి ఈవినింగ్ మేము ట్రైన్ ఎక్కాము. ట్రైన్ మిస్ అయింది, వేరే చోట ఆగి అక్కడే హాల్లో పడుకునేసి మార్నింగ్ వచ్చామన్నమాట. అంటే బాడీ రెస్ట్ లేకుండా అంతా ఇదిగా మేము అక్కడ షూట్ చేసాం. బీచ్లో అంటే నడవడమే కష్టం ఆల్మోస్ట్. అలాంటిది ఫుడ్ కట్టుకొని ఫుడ్ అంతా చేసుకొని సునంద వీళ్ళంతా ఫుడ్ ఇంట్లో చేసుకొని అంతా తీసుకెళ్ళాము. సో చాలా స్ట్రగుల్ అయ్యాము, చాలా కష్టపడ్డాము. సో హారిక యాక్టింగ్ కూడా చాలా ఎరగదీసింది. నేనేమో అనుకున్నా ఫస్ట్ టైం కుండలీలో చూశాను. కుండలీలో తనకి ఇచ్చిన క్యారెక్టర్ తను న్యాయం చేసింది. సో ఇప్పుడు ఈ హాఫ్ డేలో వచ్చేసి కంప్లీట్గా న్యాయం చేసింది అనమాట. కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఎక్కడ బోర్ కొట్టదు, కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది స్టోరీ అంతా కూడా. ఎక్కడ మీకు చూపు తిప్పుకోలేదు. సో ఆ టైప్లో ఉంటుంది స్టోరీ అంతా కూడా. ఎందుకంటే నేను మా బ్రదర్ ఒకటే అనుకుంటున్నాను, ఏంటంటే ఏదైతే ల్యాక్సిన్స్ ఉంటాయో అవన్నీ డిలీట్ చేసేయాలి. సో అది ఎంత అని తెలియదు అనమాట. నేను నర్సుగుల్లో చేసిన విషయం కూడా అదే. ఏంటంటే నేను తీసుకుని చాలా భాగం అంటే హాఫ్ అన్ అవర్ అట్లా వస్తుంది. నాకు ఏదైతే నా కళ్ళకి నిద్ర వచ్చేస్తుందో అవన్నీ నేను డిలీట్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు అది అనవసరం. ఎందుకంటే జనాలు చూసే మెయిన్ పాయింట్. సో పెద్ద తెచ్చాను ఉంటుంది కదా, సో ఆ పాయింట్ని నేను ఫాలో అవుతాను. పెద్ద మూవీ అంటే ఒక 2 hours 2.5 hours ప్లాన్ చేస్తాను అనమాట. సో అట్లా నేను ల్యాక్సిన్స్ అన్నీ కూడా వద్దు అని చెప్పాను, తీసేశాడు. ఇంకా హండ్రింగ్ గ్రౌండ్లో కూడా కొన్ని తీసేస్తాడు. సో అట్లా ఈ హాఫ్ డే అనేది 2 hours దాకా కంప్లీట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మీరు వచ్చి ఫీవర్ అయినా కానీ మీరు వచ్చి చేశారు శ్యామల గారు. అంత దూరం నుంచే వచ్చి ఆ రోజు యాక్చువల్గా అక్కడ సూపర్ మార్కెట్ ఒకటి నేను మాట్లాడి పెట్టాను, టైం ఇచ్చారు. వాళ్ళు ఏమంటే ఓవరాల్గా మొత్తం మీరు చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. సో అక్కడ మీరు వచ్చేసి ఆ రోజు షూట్ చేశారు. ఎన్ని టేక్స్ ఎంతసేపు అని కూడా అడగలేదు. ఆఫ్టర్నూన్ నుంచి కూర్చుంటే ఈవినింగ్ 7 అయిందనమాట. సో చాలా డెడికేషన్ ఇది నేను ఇవ్వాలనుకున్నాను. ఇంకా అర్థం చూసేదానికి అటు ఉంటాడు. క్యారెక్టర్ ఇప్పటివరకు ఎవరు సరిగ్గా వాడలేదు. అలాంటిది లోకేష్ మంచిగానే వాడుకున్నాడు ఇతను పిలిచి. దీంట్లో ఇతని క్యారెక్టర్ పేరు ఏంటంటే దువ్విన రాజా.
ఎందుకంటే ఇతను ఇక్కడ దువ్వెన పెట్టుకుని ఉంటాడు, ఆ దువ్వెనతోనే అందరూ చంపేస్తూ ఉంటాడు. సో ఫుల్ కామెడీ, అందులో కామెడీ అనమాట. సో ఆ క్యారెక్టర్కి చాలా న్యాయం చేశాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు. నేను అనుకోలేదు. సో ఇతన్ని ఇంకా యూస్ చేసుకోవాలి. సో అంట ఇంకా సునంద మాట్లాడుతుంది. రండి అందరూ టీం మెంబర్స్ అంతా మాట్లాడారు. ఫస్ట్ ఎంత అప్రోచ్ అయ్యావు? ఇంకోటి మీరు మనలో ఒకరు నెక్స్ట్ టీజర్ కోసం ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకోటి మీకు కంగ్రాచులేషన్స్. పంచదార బొమ్మలు 1 lakh దాకా సాధించారు. ఆల్ ద బెస్ట్ బ్రో. కర్ణా కూడా నెక్స్ట్ ఎప్పుడో మీరు యాక్చువల్లీ రిలీజ్ డేట్ ఇచ్చారు మీరు కదా, సెప్టెంబర్. ఆల్ ద బెస్ట్ బ్రో. ఎనీ ఈగో సేమ్ లేకుండా అందరూ కలిసి వర్క్ చేస్తే డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఇండస్ట్రీని ఊపేదే కాదు, అక్కడికి వెళ్ళి టెస్ట్ చేసి కూర్చోవచ్చు. సో అట్లా అనమాట. సో ఇంకోటి సునంద స్పీచ్ స్టార్ట్ చేసి గురించి మాట్లాడాలంటే చాలా అంటే చాలా కష్టపడ్డాము, చాలా ఫేస్ కూడా చేసాము, చాలా మాటలు కూడా పడాల్సి వచ్చింది. అన్నీ ఫేస్ చేసి ఫైనల్గా వచ్చింది. హారిక కుండలిలో చూశాను కానీ నార్మల్ అనిపించింది. కానీ మాట్లాడిరా వీడియో చూశాను, ఓకే అనిపించింది. కానీ మూవీ కూడా దాని గురించి ఉంది, దాన్ని రిలీజ్ చేసి నా మూవీ కూడా వస్తుంది. సో దీంట్లో అయితే ఫుల్ లెంత్ చేసింది, చాలా అంటే చాలా హార్డ్ వర్క్ పెట్టింది. ఫస్ట్ అనుకుంటా దాన్ని చేయడం అనేది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తే చెప్పిస్తుంటే కూడా చేయలేకపోతున్నా అనే ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కటి నేర్చుకొని అట్లయితే దాన్ని చేస్తున్నప్పుడు కష్టం నీళ్ళైతే ఎలా వస్తుందంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పాలంటే. ఆ సీన్ ఒకటి నైట్ షూట్ జరిగింది, కంటిన్యూషన్గా 5 o'clockకి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock వరకు కంటిన్యూషన్గా షూట్ జరిగింది. ఎవరు నిద్రపోలేదు, కనీసం ఫుడ్ కూడా సరిగ్గా లేదు, ఓన్లీ వాటర్తోనే ఉన్నాము. చేసి కంప్లీట్ చేసాము. చాలా అయితే చాలా కష్టపడింది చెప్పాలంటే. ఇంకా మదర్ గురించి చెప్పాలంటే అస్సలు ఫుడ్ పెట్టంగా మమ్మల్ని బయటికి పంపించారు. చాలా బాగా చూసుకున్నారు, అంకుల్ కానీ ఆంటీ కానీ చాలా బాగా హెల్ప్ చేశారు, మంచి సపోర్ట్. యాక్చువల్లీ చెప్పాలంటే మూవీలో అంటే ఆ మూవీ అంటే ఇంట్రెస్ట్ తనకు వచ్చింది అంటే ఆంటీ గురించే చెప్పాలంటే. ఆంటీకి మూవీ మీద చాలా ఇంట్రెస్ట్, యాక్టింగ్గా చాలా ఉంది. అది కూతురు మీద పెట్టి తన హ్యాపీనెస్ని తీర్చుకుంది. సో తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తన కోరిక నెరవేరుతుంది. మీరు శ్యామలా గారు ఆల్రెడీ మూవీస్లో చేస్తున్నారు కూడా. మీరు పిల్లవగానే రావడం, వచ్చి చేయడం, నేను చూడడం అయితే ఫస్ట్ టైం. ఆల్రెడీ ముందు దాంట్లో చూస్తున్నాను, అదే ముందు దాంట్లో చూస్తున్నాము. ఈ ఫిలింలోకి దీన్ని పరిచయం చేశారు. సో చాలా బాగా చేశారు. అసలు మదర్ క్యారెక్టర్ చేశారు హీరోకి. సీన్ చెప్పగానే అల్లుకుపోతారు. అసలు మనం డైలాగ్ చెప్పిన ఈ డైలాగ్ అంటే ఆటోమేటిక్గా వెంటనే చేసేస్తున్నారు. దీనికి ప్రాక్టీస్ అనేది ఏమీ లేదు. పిలిచామా చేసినారా ఇవన్నీ ఉన్నారు. లోకేష్ ఇల్లు కొడతాను హీరో ప్రతిసారి చెప్తూనే వచ్చాను, ప్రతిసారి చెప్తూనే ఉంటాను కూడా. డెడికేషన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు.
ఎప్పుడు పిలిచినా కానీ కాల్ చేసి ఒక హాఫ్ అన్ అవర్లో ఉండాలి, 15 మినిట్స్లో ఉంటాడు. అది ఎక్కడ ఉంటారో తెలియదు కానీ అడిగితే ఇంటి దగ్గర ఉంటారు అంటాడు కానీ 15 మినిట్స్లో ఉంటాడు. ఎక్కడ ఉన్నా అంటే తిరుపతిలోనే ఉన్నాం. ఇంటి దగ్గర ఉన్నాం ఎందుకు చెప్పచ్చు, ఎలా వస్తాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, మాకంటే ముందు ఉంటాడు. వచ్చి మేడం ఎన్నాళ్ళు అడుగుము, ఇంకా రాలేదు మేడం అనేసి ఫోన్ చేశాను. ఎన్నాళ్ళు అడుగుము అనేది 9 నుంచి స్టార్ట్ చేశాడు, కాలంలో వస్తూనే ఉన్నాడు ఇప్పుడు సో లాస్ట్ గుడి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ వేరే లెవెల్కి వచ్చాడు. దాన్ని ఏంటనేది ఇంకా మంచి ఉంది. ఇది కూడా తెలుసు కదా మీకు, వీళ్ళిద్దరికి పడదనమాట. సో ఇలానే ఉంటుంది వీళ్ళిద్దరికి. వీళ్ళిద్దరు సెట్లో ఉన్నారంటే కంపల్సరీ పడలేదు. మూవీ ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్గా పెట్టి స్నానం పెట్టి చేస్తారు. సాయి గురించి చెప్పాలంటే ఈ ఫిలింలోనే నాకు పరిచయము. చెప్పనిరా నాకు ఈ మూవీలోనే పరిచయం. ఫస్ట్ స్టార్టింగ్ తనని నేను చూసినప్పుడు ఏమీ తెలియని పర్సన్ లాగా ఉన్నాడు. నెక్స్ట్ డే షూట్ పెట్టుకుంటే నిజస్వరూపం మొత్తం బయటపడింది. ఓవరాల్గా అంటే ఒక 5 డేస్లో బయటపడింది. చెప్పాలి పడుతుందో నేను ఫస్ట్ నేను యాక్చువల్ చెప్పాలంటే సైలెంట్గా ఉన్న వాళ్ళని అస్సలు నమ్మను.